శ్రీగురుభ్యో నమః. సింధూరారుణవిగ్రహాం త్రినయనాం మాణిక్యమౌళిస్ఫురత్ తారానాయకశేఖరాం స్మితముఖీమాపీనవక్షోరుహాం పాణిభ్యామళిపూర్ణరత్నచషకం రక్తోత్పలం బిభ్రతీం సౌమ్యాం రత్నఘటస్థ రక్తచరణాం ధ్యాయేత్ పరామంబికాం. శ్రీమాత్రే నమః. ఆదిశంకరాచార్యులు రచించిన సౌందర్య లహరిలోని అభయ వరదాన శక్తి శరణాగతి తత్వం తెలియచేసే 4వ శ్లోకాన్ని గురించి మనం ఈరోజు తెలుసుకుందాం. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయ భయాత్రాతుం దాతుం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. లోకానాం శరణ్యే, సమస్త లోకాలకు శరణు కోరదగిన ఓ జగన్మాత, త్వదన్య నీకంటే ఇతరమైన దైవత గణ దేవతల సమూహము మిగతా దేవుళ్ళందరూ పాణిభ్యాం తమ 2 చేతులతో అభయ వరదో భయాన్ని పోగొట్టే అభయముద్రను, వరాలను ఇచ్చే వరదముద్రను చూపిస్తుంటారు. త్వమేక, కానీ నీవు ఒక్కతే మాత్రమే ప్రకటిత ప్రదర్శించబడిన చూపబడిన వరాభీత్యభినయ వరద మరియు అభయముద్రల అభినయం కలదానివి నా ఏవ అసి, కానే కావు. అంటే నీ చేతులతో ఆ ముద్రలను చూపించవు. హి, ఎందుకంటే భయాత్రాతుం సమస్త భయాల నుండి రక్షించటానికి, వాంఛా సమధికం భక్తులు కోరిన దానికంటే అధికంగా, ఫలమపి చ దాతుం ఫలమును వరాలను ఇవ్వడానికి కూడా, తవ నీ యొక్క చరణౌ ఏవ నిపుణౌ పాదములు మాత్రమే సమర్థమైనవి కదా. హిందూ దేవతామూర్తుల చిత్రాలు లేదా విగ్రహాలను గమనిస్తే సాధారణంగా ప్రతి దేవతకు 4 చేతులు ఉండి ఒక చేత్తో అభయముద్ర, మరో చేత్తో వరద ముద్ర పట్టి ఉంటారు. మిగతా 2 చేతులలో ఆయుధాలు ఉంటాయి. కానీ శ్రీ మాతా త్రిపుర సుందరీదేవి తన 4 చేతులలో పాశము, అంకుశము, చెరకు గడ, పూల బాణాలు ధరించి ఉంటుంది. ఆమె చేతులలో అభయ వరద ముద్రలు ఉండవు. ఈ విషయాన్ని శంకరాచార్యుల వారు ఎంత అద్భుతంగా వర్ణించారంటే, అమ్మా, నీ పాదాలే సమస్త భయాలను పోగొట్టి కోరిన దానికంటే ఎక్కువ వరాలు ఇస్తుంటే ఇక ప్రత్యేకంగా చేతులతో ముద్రలు చూపించాల్సిన అవసరం ఏముంది అని స్తుతించారు. ముద్రలు అంటే అరచేతితో చూపించేటటువంటి సంకేతాలు. ఎవరైనా ఒక గౌరవనీయమైన వ్యక్తి తారసపడినప్పుడు, కనపడినప్పుడు మన 2 హస్తాలు దగ్గరికి జోడింపబట్టాన్ని నమస్కార ముద్ర అంటారు. అలాగే భయం నుంచి కాపాడటాన్ని సూచించే ముద్రను అభయముద్ర అంటారు. అంటే అరచెయ్యిని ఎత్తి వేళ్ళు పైకి వచ్చేటట్టుగా ఉండే అరచెయ్యిని అభయముద్ర అంటారు. ఈ ముద్ర వల్ల ఏంటంటే భయం వల్ల రక్షణ కలదు అని సూచిస్తుందన్నమాట. అలాగే ఎదుటివారికి ఏదైనా ఇచ్చి ప్రయత్నములో వేళ్ళు కిందకు ఉండినట్లు పెట్టేటువంటి అరచెయ్యిని వరద ముద్ర అంటారు. వరద అభయ ముద్రలు ఏ చేతులతో ధరించాలి అన్నదానికి కూడా ఒక పద్ధతి ఉంది. పోషించుటకు సంబంధించింది వరద ముద్ర అయితే, రక్షించుటకు సంబంధించేది అభయముద్ర అవుతుంది. అంటే ఇవి 2 కూడా పోషణ రక్షణలను సూచించే జగన్మాత పితరులకు సంబంధించినవి అన్నమాట. జగన్మాత పితరులను సూచించు అర్ధనారీశ్వరునిలో ఎడమ భాగము అమ్మవారు అంటే ప్రకృతి, కుడి భాగము అయ్యవారు అంటే పురుషుడు లేక పరమేశ్వరుడు. కాబట్టి పోషణకు సంబంధించిన వరద ముద్రను వామహస్తముతో అంటే ఎడమ చేతితో సూచించాలి. అలాగే రక్షణకు సంబంధించిన అభయముద్రను దక్షిణ హస్తం అంటే కుడి చేతితోటి సూచించాలి. ఇక్కడ అభయము ఇవ్వబడను,
ఇక్కడ వరములు ప్రసాదింపబడను అని అందరికీ తెలిసేలాగా అందరినీ రప్పించుకోవడం కోసం, కొట్టవచ్చినట్లు కనబడటం కోసం హస్తములందు అంటే ఈ అరచేతులందు ఈ 2 ముద్రలను దాల్చవలసిన అవసరము ఇతర దేవతలకు ఉందేమో కానీ జగన్మాతకు అటువంటి అవసరం లేదు. శరణార్థులను భయం నుంచి రక్షించడం కోసం కానీ, కోరిన వాటిని ప్రసాదించటం కానీ అమ్మవారి 2 పాదాలే అతి సమర్థములై ఉండగా మరల హస్తములతో ముద్రలను ధరించి ప్రకటించుకొనవలసిన అవసరం ఏముంది అని శంకరుల యొక్క నిర్ధారణ. అందుకే అందరి దేవతలకు పూజ చేసిన వచ్చేటువంటి ఫలితము ఒక్క అమ్మవారికి పాద పూజ చేస్తే దక్కుతుంది అని, కావలసినవి అన్నీ కూడా ఆమె యొక్క చరణములే ప్రసాదిస్తుంది అని ఈ శ్లోకం యొక్క తాత్పర్యం. ఈ శ్లోకం శరణాగతి తత్వాన్ని వివరిస్తుంది. అమ్మవారి చేతులలో ఉన్న పాశం మనలోని రాగాన్ని అంటే కోరికలను, అంకుశము క్రోధాన్ని నియంత్రిస్తాయి. మనిషి తన అహంకారాన్ని పూర్తిగా విడిచిపెట్టి నిస్వార్థంగా భగవంతుని పాదాలపై పడి శరణ వేడినప్పుడు శరణవు ఏవ నిపుణవు, భగవంతుడు వాళ్ళు అడగక ముందే వారి కర్మల కంటే కోరికల కంటే అధికమైన ఫలాన్ని, మోక్షాన్ని సైతం ప్రసాదిస్తాడు అని ఈ శ్లోకం యొక్క అంతరార్థం. ఉపాసన రహస్యాలు. మంత్రశాస్త్రం ప్రకారం యంత్రం ఏంటంటే వెండి రేకుపై కానీ లేక ఒక పీఠంపై చతురస్రం అంటే భూపురము, దాని లోపల అష్టదళ పద్మము, దాని మధ్యలో త్రికోణము, ఆ త్రికోణం మధ్యలో మళ్ళీ ఒక చిన్న వృత్తం అంటే బిందువు గీయాలి. బీజాక్షరము దుమ్ లేదా శ్రీం. జప సంఖ్య ప్రతిరోజు 1000 సార్లు లేదా 3000 సార్లు చొప్పున 36 రోజుల పాటు జపించాలి. నైవేద్యం నివేదన పొంగలి, మినపవడలు, పాయసము లేదా పానకము. కలిగే ఫలితము ఫలశ్రుతి అన్ని రకాల భయాలు, ముఖ్యంగా మరణ భయము, శత్రు భయము తొలగిపోతాయి. దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయి. కోల్పోయిన ఆస్తిపాస్తులు, పదవులు తిరిగి పొందుతారు. గర్భదోషాలు ఉంటే తొలగిపోయి సంతాన ప్రాప్తి కలుగుతుంది. ఎటువంటి కష్టతరమైన పని అయినా నిర్విఘ్నంగా పూర్తి అవుతుంది. త్వదన్య పాణిభ్యాం అభయవరదో దైవతగణః త్వమేకా నైవాసి ప్రకటితవరాభీత్యభినయ భయాత్రాతం దాతం ఫలమపి చ వాంఛా సమధికం శరణ్యే లోకానాం తవ హి చరణావేవ నిపుణౌ. సమస్త లోకాలకు శరణు ఇచ్చే ఓ జగన్మాత, ఇతర దేవతలందరూ భక్తులను అనుగ్రహించటానికి తమ చేతులతో అభయ, భయపడకు, అలాగే వరద, కోరుకో ముద్రలను చూపిస్తూ ఉంటారు. కానీ దేవి, నీవు ఒక్కదానివే చేతులతో అలాంటి ముద్రలు చూపించవు. ఎందుకంటే భక్తులను సమస్త భయాల నుండి రక్షించటానికి మరియు వారు కోరిన దానికంటే మించి వరాలను ఇవ్వటానికి కేవలం నీ పాద పద్మాలు మాత్రమే మహా సమర్థవంతమైనవి కదా. అమ్మ అభయ వరద ముద్రలు చేతులతో చూపించాల్సిన పనే లేదు. ఆ తల్లి పాదాలను ఆశ్రయిస్తే చాలు అని భావం. ఓం తత్సత్. ఈ సౌందర్య లహరి సిరీస్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి మన అనంత భక్తి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓం శ్రీమాత్రే నమః. ఏతత్ఫలం శ్రీ లలితా త్రిపుర సుందరీ దేవి చరణారవిందార్పితమస్తు. స్వస్తి.